ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో నిమగ్నమైన కూటమి ప్రభుత్వానికి మార్గదర్శక ప్రసంగంతో నిర్దేశం చేసిన గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి శాసన మండలి ప్రతినిధిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా దిశగా రూపొందించిన ప్రణాళికలతో సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధిని వివరించిన విధానం స్ఫూర్తిదాయకం. మనం మన ఆలోచనల ద్వారానే రూపుదిద్దుకుంటాం కాబట్టి నీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండు అంటారు స్వామి వివేకానంద. మన ఆలోచనలు మంచిగా ఉంటే మన చేతలు బాగుంటాయి, మన చేతలు బాగుంటే వచ్చే ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. అధ్యక్ష, భవిష్యత్తు పట్ల స్పష్టమైన విజన్, ప్రజల మేలు కోసం ముందుకు వెళ్లే దారిని ఎంచుకునే విషయంలో గత ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి ఆలోచనల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు కలిగించిన అంతరాయాలు బాధాకరం. గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడితే కూటమి ప్రభుత్వం బంగారు భవిష్యత్తును బాటలు వేస్తుంది. ఓ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు సాగాలంటే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన అనేది చాలా అవసరం అనే ఆలోచనను కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు తీసుకెళ్తుంది. సిఐఐ సదస్సులో 13.25 లక్షల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం లభించింది. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. గత ప్రభుత్వం మాటలతో పబ్బం గడిపితే కూటమి ప్రభుత్వం పనుల వేగంతో అమరావతి నిర్మిస్తుంది. గ్రామాలు కలకల్లాడితేనే ప్రగతి పరుగులు పెడుతుందన్న మాట నిజం చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లెల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, గోకులాలు, పశువులకు నీటి తొట్టెల నిర్మాణంతో దేశంలోనే ముందు వరుసలో ఉంది. పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖల ద్వారా పల్లెల్లో పనుల పండుగ జరుగుతుంది. 13,326 గ్రామ సభలను ఒకేసారి నిర్వహించడం ఓ రికార్డు అయితే అక్కడ కోరిన పనులను మంజూరు చేయడం, పూర్తి చేయడం మరో రికార్డు. గతంలో ఎప్పుడు జరగనంత వేగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్కూల్ పిల్లలు, దివ్యాంగ మహిళా క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఎవరైనా సరే నిస్వార్థంగా కోరడమే తరువాయి తక్షణం అక్కడ సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వం జవాబుదారీతనానికి మైలురాయిగా నిలుస్తుంది. అమరజీవి పేరుతో త్యాగధనులను గుర్తు చేస్తూ ప్రతి పల్లెకు దాహార్తి తీర్చేలా ముందుకు వెళ్తున్నాం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమతో కూటమి ప్రభుత్వం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల మధ్య సఖ్యతతో 2047 వికసిత్ భారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం పెంచే దిశగా పనిచేస్తున్నామని మనవి చేస్తున్నాం. గౌరవ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్.